హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ ముందుకు వచ్చాను. అదేంటంటే మనకి ఐఐటి బాంబే. సో ఐఐటి బాంబేలో డిఫరెంట్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఉన్నాయండి. సో దీంట్లో అసిస్టెంట్ రిజిస్టర్ లెవెల్ 10 జాబ్ అండి, 8 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్టర్ బ్యాక్లాగ్ వేకెన్సీ, ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ ఒక స్పెషల్ వేకెన్సీ ఉంది. తర్వాత అసిస్టెంట్ రిజిస్టర్ లీగల్ దాంట్లో 1 పొజిషన్ ఉంది. తర్వాత టెక్నికల్ ఆఫీసర్ స్కేల్ 1 లెవెల్ 10 ఎస్సీ కేటగిరీలో ఒకటి ఉంది. అలాగే జూనియర్ ట్రైనీ టీచర్ మరాఠీ ఒక వేకెన్సీ ఉంది. అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్ లెవెల్ 6 27 వేకెన్సీస్ ఉన్నాయండి. ఒక మంచి ఇదండి, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్ క్యాడర్లో లెవెల్ 6 జాబ్. ఇవి 27 వేకెన్సీస్ ఉన్నాయి. మంచి ఆపర్చునిటీ అండి. ఎవరైతే సూపరింటెండెంట్ క్యాడర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. తర్వాత చూసుకున్నట్లయితే టెక్నికల్ సూపరింటెండెంట్, ఇది లెవెల్ 6 7 పొజిషన్స్ ఉన్నాయి. 1 పొజిషన్ ఉంది. టెక్నికల్ సూపరింటెండెంట్ వచ్చేసి టెక్నికల్ సూపరింటెండెంట్ లెవెల్ 6 ఒక వేకెన్సీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్లో. టెక్నికల్ సూపరింటెండెంట్ లెవెల్ 6 ఒక పొజిషన్ ఉంది. సో ఈ టెక్నికల్ సూపరింటెండెంట్ ఏంటంటే దానికి పర్టికులర్గా ఉంటాయండి, అంటే బ్రాంచ్ వైజ్. తర్వాత టెక్నికల్ సూపరింటెండెంట్ అన్రిజర్వ్డ్లో ఒకటి, ఈడబ్ల్యూఎస్లో ఒకటి. తర్వాత ప్రైమరీ టీచర్ గ్రేడ్ 1 ఇంగ్లీష్ ఒక పొజిషన్ ఎస్సీది. అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లెవెల్ 4 7 పొజిషన్స్ ఉన్నాయి, 7 వేకెన్సీలు. అట్లాగే జూనియర్ మెకానిక్ లెవెల్ 3 జాబ్ 1 పొజిషన్ వేకెన్సీ ఉంది. తర్వాత జూనియర్ మెకానిక్ లెవెల్ 3 జాబ్, ఇది కూడా ఒక ఎస్టీ వేకెన్సీ ఉంది. సో ఇవన్నీ మనకి టోటల్గా 53 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఐఐటి ఎన్ఐటీస్లో నాన్ టీచింగ్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అలాగే దానికి ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉండదండి. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. ఓకే, సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి అనేది. సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లాస్ట్ డేట్ అన్నిటికీ కూడా మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 7/11 ఉంది. నవంబర్ 7th లాస్ట్ డేట్ ఉందండి, చూసుకోవచ్చు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకి 8th and 9th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి, చూసుకోవచ్చు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మనకు నవంబర్ 7th వరకు లాస్ట్ డేట్ ఉంది. సో దేనికి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. అది ఓపెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అసిస్టెంట్ రిజిస్టర్ అనుకున్నానండి. అసిస్టెంట్ రిజిస్టర్ చూసుకున్నట్టయితే దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అప్లై నొక్కితే మనకి ఇక్కడ దానికి కావాల్సిన మిగిలిన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు జాబ్ టైటిల్ అసిస్టెంట్ రిజిస్టర్, జాబ్ రిఫరెన్స్ నంబర్, అప్లికేషన్స్ ఎండ్ డేట్ ఏంటి, అసలు పర్మనెంటా అనేది ఇక్కడ ఇచ్చారు. పర్మనెంట్ జాబు, నంబర్ ఆఫ్ పొజిషన్స్ 8, ఏ కేటగిరీ అనేది ఇచ్చారు. టోటల్ 8, దాంట్లో ఓబీసీ 1, అన్రిజర్వ్డ్ 4, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్సీ 1. తర్వాత స్పెషల్ కేటగిరీలో అవుట్ ఆఫ్ 8 6 పొజిషన్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ. ఒక పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి రిజర్వ్ అయినారు. ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. తర్వాత వచ్చేసి సో ఇక్కడ ఏంటంటే మనకి మాస్టర్స్ డిగ్రీ ఉండాలండి, చూసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ 55% మార్క్స్తో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అండి, మెయిన్గా ఏంటంటే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి విత్ 6 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. సో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఇంకో వేకెన్సీ చూద్దామండి. అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్ చూద్దాం. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్కి టెంపరరీ ఆన్ స్కేల్ ఇది వచ్చేసి, సో దీనికి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి. బ్యాచిలర్ డిగ్రీ విత్ 4 years ఆఫ్టర్ డిగ్రీ తర్వాత 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి.
సో ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో వాళ్ళకి 2 ఇయర్స్ అది ఎక్స్పీరియన్స్ లా కన్సిడర్ చేస్తారు, ఇంకో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవసరం పడుతుంది. సో ఇది అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి చూద్దామండి. టెక్నికల్ సూపరింటెండెంట్. ఈ టెక్నికల్ సూపరింటెండెంట్ కూడా ఏంటంటే మనకి కొన్ని కేటగిరీస్ అనమాట, డిఫరెంట్ కంప్యూటర్ సైన్స్ ఒకటి, ఇంజనీరింగ్ అలాంటివి అనమాట. సో ఇక్కడ చూడవచ్చు టెక్నికల్ సూపరింటెండెంట్. సో దీనికి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బీఈ బీటెక్ చేసి ఉండాలి విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 ఇయర్ ఆఫ్టర్ డిగ్రీ తర్వాత 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 3 ఇయర్స్ డిప్లొమా ఉన్నట్టయితే 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిప్లొమా వాళ్ళకైతే 6 ఇయర్స్, బీటెక్ వాళ్ళకైతే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది, సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్. సో అట్లా ఒక్కొక్క ఇంజనీరింగ్ బ్రాంచ్ రిలేటెడ్ కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళు ఈ వెబ్సైట్కి విజిట్ చేయండి, ep.iitb.ac.in. సో ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు ఇది ఒకసారి చూసుకొని దీనిలో డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.